వెల్కమ్ టు N4 న్యూస్. తోడులేని అనాథ వృద్ధులకు మేమున్నామంటూ పల్లోటి విద్యార్థులు వారి చేయూతను అందించారు. సిద్దిపేట జిల్లా బెజ్జింగి మండలంలోని రేగులపల్లి గ్రామంలో ఉన్న సెయింట్ విన్సెంట్ పల్లోటి పాఠశాల విద్యార్థులు తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులు, పండ్లు, దుప్పట్లు, బట్టలను అనాథ వృద్ధులకు అందించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల విబి చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న 50 మంది వృద్ధులకు సోమవారం విద్యార్థులు నిత్యావసర సరుకులను అందించి వారి ఉదారత చూపారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు సిపెల్లి వీరమాధవ్ మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా నిర్విరామంగా సేవాభావ దృక్పథంతో కొనసాగుతున్న వీరి ఫౌండేషన్ ఇప్పటికీ వందల మంది వృద్ధులకు ఆసరాగా నిలిచిందని తెలిపారు. తమ సంస్థ గురించి తెలుసుకొని 40 కిలోమీటర్ల నుండి వచ్చి సహాయం అందించిన విద్యార్థులకు, యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ ఫ్యూలా, సిస్టర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళు శనిగరం నుంచి 45 కిలోమీటర్స్ కరీంనగర్కి రావడం జరిగింది. వాళ్ళు ఈరోజు మన వృద్ధాశ్రమానికి కొంత వంట సరుకులు, సామాగ్రి, వృద్ధులకు కొన్ని పనులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్ అందరికీ కూడా మరియు విద్యార్థులకు నా యొక్క ధన్యవాదాలు. ఇది గత 22 సంవత్సరాల నుంచి నడుస్తున్నది ఈ సంస్థ. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భావన లేకుండా, తారతమ్యం లేకుండా నడుస్తున్న ఈ సంస్థ. అక్కడి నుంచి వాళ్ళు గుర్తించి రావడానికి వాళ్ళకి చేతులెత్తి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పిల్లలకు అందరికీ తెలియజేయడం ఏంటంటే, మీ ఇంట్లో మీ అమ్మ, నాన్న ఉన్నా, మీ అమ్మమ్మ, తాతయ్య ఎవరున్నా కూడా మీరు తప్పకుండా అందరికీ మంచిగా తిన్నవా నానమ్మ, తిన్నవా తాతయ్య అని విలువ ఇవ్వాలి. మంచిగా మీరు తప్పకుండా వాళ్ళను గౌరవించాలి. అది నేర్చుకోవాలి. మీరు మీ చదువుతో పాటు అది కూడా నేర్చుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా అమ్మ. అందరూ కూడా ఇదొకటి కంపల్సరీ. ఈరోజు ఈ గౌరవత అనేది లేకుండా అయిపోయింది కాబట్టి మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి మీరు కూడా మంచి ఆలోచనతోని ఒక 5 రూపాయలు, 10 రూపాయలు జమ చేసి వీళ్ళందరికీ తిండి సామాన్లు వీళ్ళకి అందించినారు కాబట్టి మీలోన ఆ యొక్క భావన ఉంది కాబట్టి మీరు చెప్తే అర్థం చేసుకుంటారనే విధంగా నేను మళ్ళీ మీకు ఒకసారి తెలియజేస్తున్నాను. మీ ఇంట్లో ఎవరు పెద్దరున్నా, అమ్మ, నాన్న ఎవరున్నా కూడా మీరు గౌరవించాలి. ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళు కూడా పెద్ద మనుషులు ఉంటే కూడా గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా యాజమాన్యానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.